వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో ఎన్నికైనటువంటి జిల్లా కౌన్సిల్ మెంబర్స్ బృంగి వివేకానంద, కల్వకుర్తి మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు కన్నూజు బాబిదేవ్లను మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లూజు ఆచారి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తల్లూజు ఆచారి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో బీజేపీ జెండా ఎగురుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాలకూరుల రవిగౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర శేఖర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ధనోజు నరేష్ చారి, గుంటూరు సర్పంచ్ కృష్ణారెడ్డి, గుర్రాల రాంభూపాల్ రెడ్డి, బండెల రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, కిరణ్ రెడ్డి, శివకుమార్, మండల పట్న కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి పోలీసు వారి సూచన మేరకు ప్రముఖ వ్యాపారవేత్త రాంభూపాల్ రెడ్డి గారు మంచి మనసుతోటి వాహనదారులకు ఎలాంటి రోడ్డు గాయాలు కాకుండా వాళ్ళ యొక్క జీవితాలకి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈరోజు హెల్మెట్లని పంచడం జరిగినది. వారికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పట్టణంలోని వాహనదారులు అందరూ హెల్మెట్ని వాడాలని ఈ హెల్మెట్ల పంపకం ద్వారా వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలలో మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తి పోలీసు వారి సూచనలు కూడా మీరు ఈ హెల్మెట్ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ అవుతూ రోడ్డు నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, సంక్రాంతి పండుగకి అందరూ కూడా ఊరు నుంచి పండుగలకు వెళ్ళిపోతారు కాబట్టి దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లాక్డ్ హౌసెస్ ఏమైతే ఉన్నాయో మా పోలీసు గస్తీ నిర్వహిస్తున్నటువంటి మా యొక్క పోలీస్ సిబ్బంది కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మాకు వచ్చి తెలియజేస్తే మేము ఆ యొక్క తాళాలు వేయబడినటువంటి ఇళ్లపై ప్రత్యేకంగా గస్తీ నిర్వహించడం జరుగుతున్నది. ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు ఏది కూడా పెట్టిపోకుండా తనతో పాటు తీసుకొని పోవాలి. లేదంటే బ్యాంకు లాకర్ సదుపాయం ఉంటే బ్యాంకులో పెట్టుకోవచ్చు, లేదంటే తను తెలిసిన వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదు. దొంగతనాలు జరగకుండా నివారించడానికి మీ వంతు సాయం చేస్తారని చెప్పేసి కల్వకుర్తి పోలీస్ తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సనాతన ధర్మం పట్ల ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. అంటే 100 ఏళ్ల క్రితమే, ఇప్పుడేమో 3 రోజులలో అమెరికా పోయి వస్తుంది, 3-4 రోజులలో పోవచ్చు రావచ్చు. కానీ ఆ కాలంలో పోవాలంటే 6 నెలలు, రావాలంటే 6 నెలలు పడవలో పోవాలి. పోతారో తెలియదు, వస్తారో తెలియదు. ఆ కాలంలో సర్వమత సమ్మేళనంలో మీకు కూడా కొంత అవగాహన ఉండాలని 2-3 విషయాలు. సర్వమత సమ్మేళనంలో ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా అక్కడ వచ్చి వాళ్ళ మతాల గురించి మంచి విషయాలు, గొప్ప విషయాలు చెప్పే మహావేదిక. ఈయన పోవడానికి డబ్బులు లేకుంటే కూడా ఒక మహారాజుని రానువను ఛార్జీలకు అడుక్కొని పోయి అక్కడ ఉండటానికి ఇల్లు లేకున్నా, ఎవరు వసతి లేకున్నా, భోజనం కూడా పెట్టే వసతి లేకున్నా వీధుల ఎంబడి పడుకొని ఎవరన్నా పిలిచి ఇంత భిక్ష పెడితే ఆ దిని ఏ రకంగానైనా నా దేశం యొక్క సంస్కృతి, నా దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక తపన. ఇవాళ రేపు మనము గోవా పోయి ఏం చేస్తున్నాం, లేకపోతే ఎంజాయ్ చేయడానికి పోయి ఏం చేస్తున్నాం మనకు తెలుసు. కానీ వివేకానందకు భోజనం లేకున్నా, తిండి లేకున్నా, వసతి లేకున్నా ఆయన ఆశించింది ఏంటంటే ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ధర్మము, మన ఆచారాలు ప్రపంచానికి తెలియజెప్పాలి. సర్వమత సమ్మేళనంలా మన ధర్మం గురించి చెప్పాలని పట్టుదల ఆయన వెళ్ళడం. అన్ని మతాలలో
అందరూ మాట్లాడిన తర్వాత చివరకు ఈయనకు అవకాశం రావడం, వచ్చిన అందరినీ కూడా ఆకట్టుకొని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆశ్చర్యచకితులను చేసినటువంటి మహానుభావుడు వివేకానంద.